హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మై ఛానల్ నేమ్ ఇస్ శరుణ గిరీష్ అండ్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చుక్కాకు చట్నీ అయితే చేస్తున్నాను. చుక్కాకు కావాల్సింది బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. 4 టమాటాలు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి తీసుకున్నాను. శనగగింజలు అనేది ఫ్రై చేసుకోవాలండి. లైట్గా అయితే తీసుకున్నాను. నేనైతే యాడ్ చేస్తానండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత చుక్కాకు, టమోటా అయితే అట్లే బాగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం బాగా మగ్గిపోవాలి, రెండు కలుపుకోవాలి బాగా. టమోటా అయితే మీకు తగినంత వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. టమోటా అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే బాగా మెల్ట్ అయిపోవాలండి. ఒక టమోటా అనేది రెండు కలిసిపోవాలండి బాగా. తర్వాత మనము ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, జీలకర్ర అది ఫ్రై చేసుకోండి. తర్వాత ఇది చుక్కాకు అనేది యాడ్ చేసుకొని ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి, నార్మల్గా ఒక రౌండ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్ అంతే ఇప్పుడు కొంచెం మగ్గన వేసుకోవాలి, తిరగపాత పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిరపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే 2 అయితే తీసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. 2 అయితే తీసుకున్నానండి, మనం ఫస్ట్ వేసుకున్నాం కదా తిరగపాతకని 2 వేసుకున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అవ్వాలండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పాయలు తెల్లగడ్డలు అనేది వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసుకుని తెల్లగడ్డలు అయితే యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో ఉప్పు సాలకపోతే కూడా తగినంత సాల్ట్ అనేది వేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు అయితే కొంచెం అయితే నేను యాడ్ చేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసేసాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దంచి కూడా వేసుకుంటారు తెల్లగడ్డలు అనేది. తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న చుక్కాకు గ్రైండ్ అనేది మనం దీంట్లో కలుపుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదైతే బాగా కలుపుకునేస్తున్న తర్వాత కొంచెము సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత మనం అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో ఫైనల్గా చుక్కాకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, చూడండి.